హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో 1 ½ కేజీతో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రెగ్యులర్‌గా మనం తినే చికెన్ కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళే కాకుండా పక్కింట్లో వాళ్ళు కూడా ఇష్టపడే విధంగా అంత టేస్టీగా, అంత అరోమాటిక్‌గా ఉంటుందండి. చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. ఫస్ట్ చికెన్ ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి. చూస్తుంటేనే తినాలనిపించేంత విధంగా ఉంది కదండీ ఈ చికెన్. ముందుగా మనం చికెన్ తీసుకోవాలండి. చికెన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుందండి. అంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది గదండీ! అది రాకుండా ఉంటుంది. ఇక్కడ చికెన్ ముక్కలనేటివి మనకు నచ్చినట్టుగా, మనకు నచ్చిన సైజులో అనేది మనం కొట్టించుకోవచ్చండి. షాప్ వాళ్ళకి చెప్తే చేసిస్తారు. మనం ఆ విధంగా కట్ జేపిచ్చి తెచ్చుకోవచ్చండి. నేను కొంచెం పెద్ద పెద్ద పీసెస్‌గానే కట్ జేపిచ్చి తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను ఫ్రై కోసం కాబట్టి ఈ విధంగా ఉంటే బావుంటదని తెచ్చుకున్నాను. ఇందులో టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత కారం గూడా వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ అలా అంటే మన 1 ½ కేజీ కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువేసుకుంటున్నాను. కేజీ వేసుకునే వాళ్ళకు క్వాంటిటీని హాఫ్ కేజీ ఇలా వాళ్ళ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను తర్వాత కారం తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ తర్వాత కొంచెం ధనియా పౌడరు. ఈ కారం అనేది నేను మా ఊరి నుండి తెచ్చుకున్న కారం అండి. దీన్ని అంటే కొట్టిచ్చి అంటే నేచురల్‌గా వచ్చిందనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేసుకోవాలండి. ఒక 2 అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బావుంటుందన్నట్టు నేను 2 టేబుల్ స్పూన్ 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ అలా వేశానండి. తర్వాత చికెన్ మసాలా గూడా కొంచెం వేసేసుకొని తర్వాత ఫైనల్‌గా ఒకసారి ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం పిండిన నిమ్మరసం, తర్వాత అవన్నీ మసాలాలున్నాయి కదండీ! అవన్నీ చికెన్ పీసెస్‌కి పట్టే వరకు బాగా కలిపేసి, ఒక 1 అవర్, 1 ½ అవర్ ఫ్రిడ్జ్‌లో కానీ, లేదంటే పక్కకలా పెట్టేస్తే, మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకి చాలా బాగా పడతాయండి. అలా పట్టడం వల్ల చికెన్ అనేది ఫ్రై చేస్తున్నప్పుడు మనకు టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్, 1 ½ అవర్ తర్వాత తీసి చూడాలండి. చాలా బావుంటుంది. అప్పుడు అంటే చికెన్ ఫ్రై కాబట్టి నేను కడాయి అనేది కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకుంటే చికెన్ ఫ్రై చేయడానికి, పీసెస్ కలపడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అందుకని నేను ఇలాంటి కడాయి తీసుకున్నాను. కొంచెం మందంగా ఉంటే రోస్ట్ అనేది చాలా బాగా అవుతుంది. ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత ఆయిల్ వేసుకొని సహజీరా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడవ్వగానే ఇప్పుడు చికెన్ పీసెస్ అనేది లెగ్ పీసెస్ 1 బై 1 అనేది ఆహ్, ఆహ్, సైడ్ సైడ్ ఒక్కొక్క పక్కకు ఒక్కొక్కటి అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే నాది చికెన్ ఎక్కువుంది కాబట్టి నేను అలా పెట్టుకుంటున్నాను. తక్కువున్న వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు కడాయి ప్యాన్‌లో. ఈ విధంగా మొత్తం పీసెస్‌ననేది మొత్తం ఒకదాని తర్వాత ఒకటి నీట్‌గా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మొత్తం పెట్టేసి మూత పెట్టేసుకోవడమే అండి. అప్పుడు చికెన్ పీసెస్ అనేది ఒకసారి మనం ఇలా కలిపినట్టు చేసేసి మూత పెట్టేసుకుంటే ఏమైతుందంటే, ఆ చికెన్‌లో మనం వేసిన మసాలాలన్నీ దగ్గరకొచ్చి కొంచెం వాటర్ వచ్చేస్తున్నట్టు అనిపిస్తదండి చికెన్‌లో. ఆ విధంగా కలుపుతూ ఉండాలి మనము. కొంచెం కలిపిన తర్వాత దగ్గరికొస్తే తేడా అవుతుంది. ఈలోపు మనం ఒక 5, 6 ఆనియన్స్‌ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ రోస్ట్ అయ్యే వరకు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. అంటే ఆనియన్స్ నేను ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నానంటే అంటే లైట్ గ్రేవీ వచ్చి దానికి అన్నంలో కలుపుకునే విధంగా తినడానికి వస్తుంది. మరియు ఫ్రై లాగా ఓన్లీ పీసెస్ కూడా తినడానికి వస్తుందండి. చాలా బావుంటుంది. ఈ విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి మనం ఒకసారి కలిపిన తర్వాత. ఈలోపు అది ఉ చికెన్ అనేది చాలా దగ్గరగా అయిపోతుందండి. ఎంత సన్నగా వీలైతే అంత చిన్నగా కట్ జేసుకోవాలండి ఆనియన్స్‌ని. ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి జూడండి. మనం దోసకి కట్ జేస్తాం గదా! ఆ విధంగా అంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ జేసుకొని, ఆ చిన్న చిన్న ముక్కల్ని ఈ చికెన్‌కి పట్టేలాగా వేయించాలండి. చాలా బావుంటుంది టేస్ట్. ఎప్పుడు ఒకే టైప్‌లో తిని మనకు గూడా ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తుంది గదండీ! ఇలా డిఫరెంట్‌గా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 4 పచ్చిమిర్చిని కట్ జేసి పెట్టుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అయినట్టు అనిపిస్తుంది గదా! ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయినప్పుడు మనము
చూడాలి ఒకసారి అది సెపరేట్ అయిందా? కాలేదా? అని. తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వేయించేసి, వేయించిన తర్వాత ఇప్పుడు మనం పక్కన ఏం చేయాలంటే అనాస పువ్వు ఉంటుంది గదండీ! అనాస పువ్వుని, దాల్చిన చెక్కని, లవంగాలని, తర్వాత కొన్ని మిరియాలు తీసుకొని వాటిని బాగా హ్మ్, దం దంచుకోవాలండి. అంటే మనకి మసాలా టైప్‌లో ఫ్లేవర్స్ రావడానికి ఇలా దంచి వేస్తే అసలు సూపర్ ఫ్లేవర్ ఒస్తుందండి చికెను. వాటిని కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచిన తర్వాత మనము ఈ దంచి పెట్టుకున్న ఈ పొడిని మనం ఏం చేసేయాలనంటే చికెన్‌లో వేయడానికి వేయాలండి. ఇప్పుడు మనం దంచుకున్న పొడి అనేది రెడీ అయిపోతుంది గదండీ! పొడి రెడీ అయినప్పుడు మళ్ళీ మూత తీసేసి, ఈ దంచిన పొడిని ఇగో ఈ విధంగా అవుతుందండి మనం దంచిన పొడి అనేది. మరీ మెత్తగా కొంచెం కాకపోయినా పర్లేదు. తర్వాత మూత తీసేసి మనం ఇప్పుడు పొడి చేసుకుంటాం కదండీ! ఆ పొడిని ఇందులో వేసేసేయాలి. ఈ విధంగా మనం దంచుకున్న పొడిని ఒకసారి కలుపుకొని వేసినా పర్లేదు, వేసాక కలుపుకున్నా పర్లేదండి. వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి. ఈ ఈ పొడి వేయడం వల్ల ఏమైతుందంటే చికెన్‌కి ఒక మంచి అరోమా వస్తుందండి. అసల ఫ్లేవర్ చాలా బావుంటుంది. అనాస పువ్వు ఫ్లేవర్ బావుంటుందండి. ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్‌తో పాటు వాటర్ గూడా వచ్చింది గదండీ! ఈ వాటరీ ఆయిల్ అనేది మొత్తం డ్రై అయ్యే వరకి మనం రోస్ట్ చేసుకోవాలి అండి అంతే. అందుకని మనం ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెడితే ఇప్పుడు మనం దంచి వేసిన మసాలా పొడి అనేది దానికి పట్టి ఫ్లేవర్ బాగొస్తుందండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలండి. ఇందాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి గదండీ! వాటిని మళ్ళీ ఈ చికెన్‌లో వేసేసుకోవాలి అండి. ఇది ఎందుకండి ఫస్టే వేసుకోలేదు అనంటే, నాకు ఈ టైప్‌లో ఇష్టమండి. అందుకని నేను ఈ విధంగా చేసుకుంటాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకును గూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కొంచెం ముక్క అనేది అదేమంటారు చిరగకుండా కలుపుకోవాలండి. మనం ఎక్కువ స్పీడ్‌గా కలపడం వల్ల ముక్కలనేవి చిరిగిపోతుంటాయి. ఎందుకంటే చికెన్ ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది కాబట్టి, కొంచెం స్లోగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా అవుతుంది. ఉల్లిపాయలు మొత్తం రోస్ట్ అయిన తర్వాత చూడండి కలుపుతుంటే ముక్కకి గ్రేవీతో పాటు అంటే మనం వేసిన ఉల్లిపాయ ముక్క గ్రేవీతో పాటు ముక్కకు గూడా పట్టినట్టుగా మనకు క్లియర్‌గా కనబడుతుంది. ఈ విధంగా మొత్తం కిందంతా రోస్ట్ అయ్యే వరకు మనం ముక్కలననేటివి వేయించుకోవాలి. చూడ్డానికి చాలా అనిపిస్తుంది గదండీ! కింద అనేది అలా ఒక గ్రేవీ టైప్‌లో వస్తుందండి బ్లాక్‌గా. చూడండి ఏ విధంగా ఉందో ముక్క. ఇంకా కొంచెం రోస్ట్ అవ్వాలండి ముక్క. ఒక 5, 10 మినిట్స్ అలానే వదిలేస్తే ఇంకా కొంచెం రోస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫైనల్ టచ్ ఇవ్వాలి అండి. అంతే ఏం లేదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై గూడా చేసుకొని తింటారు గదండీ! అలా డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది. అది హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటున్నాము. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర 2 వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మనకు కావాల్సిన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఫైనల్‌గా మనం చికెన్ మసాలా అనేది మళ్ళీ ఒకసారి పైన వేసుకుంటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుందండి. చూడండి కింద ఎలా మాడు అడిగినట్టుగా ఉంటుంది గదండీ! దాన్ని ఇలా ఇలా అంటూ తింటే ఉంటుంది అన్నంలో. చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు ఒకవేళ టైం ఉంది చేసుకోవచ్చు అనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. నాకైతే చాలా నచ్చుతుందండి ఈ చికెన్. మీకు కూడా నేను చేసిన ఈ కర్రీ నచ్చిందో, నచ్చలేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఇలాంటి కడాయి ఉంటే మాత్రం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. నేను కొంచెం షుగర్ వేసుకున్నాను. హోటల్స్ టైప్‌లో మామూలుగా రెస్టారెంట్‌లో ఏం చేస్తారంటే అజినోమోటో వాడతారండి. అదేం ఫ్లేవర్ ఇస్తుందంటే స్వీట్‌గా ఉంటుంది గదా! నేను అందుకని కొంచెం షుగర్ వేసుకున్నాను. ఈ షుగర్ ఏందంటే మొత్తం కర్రీకి ఒక రకమైన టేస్ట్ వస్తుందండి. కొంచెమే ఏసుకోవాలి. మరి వేయమన్నాను గదా అని ఎక్కువ వేయొద్దు. జస్ట్ కొంచెం అలా వేసుకొని ఫైనల్‌గా కొంచెం ధనియాల పౌడర్ ఏసేసుకొని ఒక్కసారి అన్నీ కలుపుకొని ముక్కలన్నీ చిదగకుండా మొత్తం ఒకసారి కలిపేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. చూడండి మీకే తెలుస్తుంది. ఇంతకుముందు చూసిన చికెన్ పీసెస్‌కి, ఇప్పుడు చూసే చికెన్ పీసెస్‌కి మీకు డిఫరెంట్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందండి. ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనము ఫైనల్‌గా ఇంక అన్ని మసాలాలు వేయడం అన్నీ అయిపోయినాయి కాబట్టి, అలాగే కొద్దిసేపు ఇదే కడాయిలో ఇలానే కొద్దిసేపు అలానే వదిలేస్తే
ఆ ముక్కకున్న వాటర్ వాటర్ అలాంటిది నీరులాగా ఉంటుంది గదండీ! అదంతా విరిగిపోయి మన డ్రై పీసెస్ లాగా అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఫైనల్‌గా కొంచెం నిమ్మకాయ కొంచెం నిమ్మకాయ పిండుకొని మనం ఒక్కసారి టేస్ట్ చేస్తే ఆ టేస్ట్ ఉంటుందండి. సూపర్ ఉంటుంది. చూడండి పీసెస్ అన్ని లెగ్ పీసెస్ ఏ విధంగా ఉన్నాయి, అసలు కర్రీ ఏ విధంగా అయింది అనేది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా కర్రీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. చూడండి మీకు డీటెయిల్‌గా వీడియోలో కనబడుతుంది గదండీ! థాంక్ యూ సో మచ్. బావుంటే నా కర్రీని ఏమన్నా కామెంట్ ఇవ్వండి. మీకు నచ్చలేదనుకుంటే లైట్ తీసుకోండి. మొత్తానికైతే నాకు కావాల్సిన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నేను వేడి వేడి అన్నంలో ఇది పెట్టుకొని తినొచ్చు. లేకపోతే స్నాక్స్ లాగా సైడ్‌కి ఆనియన్స్ కట్ జేసి పెట్టుకొని తిన్నా చాలా బావుంటుందండి. ఫైనల్‌గా కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటే ఇదేదో గార్నిషింగ్ టైప్‌లో వేసుకుంటా అంటారు గదండీ! నేను ఆ విధంగా వేసుకున్నాను అంతే. ఇది వే ఇది చికెన్ ఫ్రై అండి. బాయ్.